వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి. నువ్వు చనిపోలేదు రాజా, ఎప్పటికైనా నా కోసం వస్తావు రాజా. వస్తే బామ్మ వస్తాడు వస్తాడు అంటే వాడు వరల్డ్ కప్ తీయడానికి వెళ్ళాడా? కనపడంత దూరంగా వెళ్ళాడే. వాడు రాడే, వాడు చచ్చాడే. జానకి రాముడు సినిమాలో నాగార్జున గారు చనిపోయారు, తిరిగి రాలేదా? మగధేవ సినిమాలో రామచంద్ర గారు చనిపోయారు, ఆయన తిరిగి రాలేదా? అలాగే మీ తాత కూడా తిరిగి వస్తాడు రా. అసలు తాత ఎలా చచ్చాడే? ఆ రోజు నా బర్త్డే రా, పుట్టినరోజు గిఫ్ట్ కావాలా అన్నాడు, కావాలి అన్నాను. ఏం కావాలి అన్నాడు, పట్టీలు కావాలి అన్నాను. సగమే వెళ్ళిపోయి సచ్చినోడు పట్టీలు తెమ్మంటే పట్టాలని చెప్పి రైల్వే ట్రాక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పట్టాలు లాగడం మొదలు పెట్టాడు రా. ట్రైన్ వచ్చి ఆన్లాక్కి వెళ్ళిపోయిందిరా. నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను. బాల్ పగిలిపోతాయి, జాగ్రత్త. బామ్మ అదేరా బ్యాటింగ్ ఆడినప్పుడు అద్దాలు గట్ట పగిలిపోతే జాగ్రత్త అంటున్నాను. సరేలే, కాలు వచ్చేసింది చూస్తూ. కాళ్ళు ఇప్పుడు అవడం అంటారు, నాకు చిన్నప్పుడు వచ్చింది 2 కాళ్ళు. ఇలాంటి ఆటో పంచులు వేస్తున్నాయి, కాలు ఇచ్చేస్తా అన్నారు నాగబాబు గారు. నేను అంటుంది ఫోన్ లో కాల్ వస్తుంది లేపంటున్నాను. హలో, అవునా నిజంగా? రియల్లీ? అరే మనవడా, లతా పెళ్ళంట్రా, నువ్వు రారా? నేను రాను, నేను ఆడుకోవాలి క్రికెట్. అదేంట్రా, మీ తాతగారు బతుకుంటే ఆయనే వచ్చేవర్రా, ఆయన లేరు కాబట్టి నిన్ను నమ్మంటున్నాను రా. లేదు, నా క్రికెట్ లో ఫస్ట్ బ్యాటింగ్ అంటా, నేను రాను. ఇంకొకసారి బాల్ పగిలిపోయింది, బ్యాట్ విరిగిపోయింది అని అంటే చంపేస్తాను. బాబు గారు, నా చేతులతో పెంచాను, దూరపు చుట్టాలు, నా మనవరాలు, నేను వస్తానే. ముచ్చటగా మేళం ఉంది, పెళ్లి ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి, మన ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావేంట్రా? ఫస్ట్ టైం పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవడైనా ఫస్ట్ టైమే చేసుకుంటాడు, ఎందుకంటే చేసిన తప్పుడు మళ్ళీ చేయలేడు కదా. పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? వైఫ్ వస్తుంది. వైఫ్ కి నైఫ్ కి పెద్ద తేడా లేదురా. నైఫ్ ని మనం కొనుక్కోవాలి, వైఫ్ మనల్ని కొనుక్కుంటదిరా. రెండు కూడా మనుషుల్ని చెప్పడం తప్ప దేనికి పనికిరావురా. పోరా సన్యాసి, నన్ను ఎందుకు అలా భయపెడతావు? ఇప్పుడు నీకు పెళ్లి కాలంలో చూస్తుంటే సన్యాసులానే కనపడతారు, రేపు పొద్దున పెళ్ళైన తర్వాత సన్యాసంలో చేరితే బాగుంటారా అనిపిస్తుంది నీకు. అర్థమైందా? ఒరే, నువ్వు నన్ను భయపెట్టకరా. నువ్వు ఎంత చెప్పినా సార్ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది. పరిస్థితి ఎలా ఉంది తెలుసా? భయం లేని కూడా బజార్లో గుడ్డు పెట్టిందట, అలా ఉంది. ఇంత భయపెట్టినా పెళ్లి చేసుకుంటా అంటున్నావు చూడు, నువ్వు నాశనం అయిపోతావు. దగ్గర పెళ్లి చూసిపోరా. ఒక మగాడి జీవితం సంకనాగిపోతుంటే చూసే ధైర్యం నాకు లేదురా. ఆ ధైర్యాన్ని కొనుక్కోవాలి అంటే 100 రూపాయలు ఇత్తు కోట కొట్టేస్తా. ఇదిగో తర్వాత మా ఫ్రెండ్ ప్రేమతో వేరే మేము మాట్లాడుకున్నాంలే. ఏమే లత, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను లత. ఇదేనా రావడా? సర్లే గారి పెళ్లి కొడుకేడి? అదిగో బామ్మ నా రాకుమారుడు. రాజా, రాజా, నా కోసం నువ్వు మళ్ళీ పుట్టావు రాజా. రాజా ఎవరు? రాజా, నువ్వు నా కోసం మళ్ళీ పుట్టావు రాజా. ఎవరితే ఇది? రాజా రాజా అంటూ నన్ను దుబ్బుతుందండి. బామ్మ ఏమిటి మధ్యలో వచ్చి న్యూస్? మధ్యలో వచ్చింది నువ్వే. అది నా గూటి పక్షే, ఇప్పుడు నేను లేనని చెప్పి నీ గూట్లో దూరింది. గత జన్మలో నువ్వు నేను భార్యాభర్తలు రాజా. నాకు పట్టీలు తేవడం కోసం పట్టాల మీదకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నావు రాజా. అందుకే ఈ జన్మలో మళ్ళీ పుట్టావు. చట్టా పట్టాలు వేసుకుని సాంగ్ వేసుకున్నావు. అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిగా పట్టిందా నీకు? పెద్దదాను కదా అని పెళ్లికి పిలిస్తే చదువుకోవాల్సింది పోయి ఆయన మొత్తం సర్దేస్తున్నావేంటి? అదేం కాదే, నా మొగుడే. కావాలంటే ఈ ఫోటో చూడు. ఇది నా ఫోటోనే, గ్రాఫిక్స్ లో బాగా చేశారు. గ్రాఫిక్స్ చేసింది కాదు, పైన ఆ దేవుడు నీకు నాకు మ్యారేజ్ ఫిక్స్ చేసింది. అంటే ఏంటి? నువ్వు నా మొగుడు రాజా, ప్లీజ్ రాజా. వస్తే ఏంటి ఇది మాట్లాడేది? హలో సార్, ఇంట్లో కూడా కొంచెం పక్కనెట్టి ముందు ఫోటోకి పోజ్ చేయండి. ఓకే, ఫోటో తీ. దగ్గరగా రండి. ఎంత బాగుందో. దగ్గరగా రండి. ఓకేనా? ఒకసారి మీ మధ్యలో చూసుకోండి. ఏంటి నువ్వు మధ్యలో వచ్చావు? మధ్యలో వచ్చింది అది రాజా, నేను కాదు రాజా. ఏంటి తలకాయ నొప్పి పెళ్లి రోజు? నువ్వు దూరం జరుగు. దాన్ని కొంచెం దూరం పట్టుకోరా, దూరం పట్టుకోండి. ఎంతసేపు అయ్యా నువ్వు? అబ్బాయి కాలు దొక్కమ్మా. ఏంటి నువ్వు దొక్కావు? పంతులు గారు కాలు తొక్కమని ఎవరు తొక్కమని చెప్పలేదు కదండి. నిజమేనా?
పొరపాటు అయిపోయింది. ఇగో నువ్వు దొక్కమ్మా, నువ్వు దొక్కు. ఆవిడ దూరం తిరగర వెళ్ళం పెట్టమ్మా, తిరగర వెళ్ళం. ఇదిగో తీసుకో. ఇక తాలిగట్టు నాయన, తాలిగట్టు తొందర కానీ అవుతుంది, తొందర పడుతుంది నాకు. ఒరే దీన్ని దూరం తీసుకెళ్ళి పెట్టాను. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. ఇంకో కార్యక్రమం ఉందిగా మీదే, ముఖ్యమైన ఘట్టవతి. కానివ్వండి కానివ్వండి. మొత్తానికైతే ఏ డిస్టర్బెన్స్ లేకుండా పెళ్లి అయితే పోయింది. అవునండి. ఆ పాలు కూడా తీసుకుని రా. సగం తాగి సగం నాకు ఇవ్వండి. నేను తాగడం ఎందుకు, నువ్వే తాగివు. ఇదేంటే మొత్తం తాగేశావు? అబ్బా నేనెక్కడ తాగానండి, మీరే తాగారు. సరే ఎవరు తాగితే ఏంటి కానీ ఒక ముద్దు ఇవ్వా. అయ్యో బాబు నాకు సిగ్గు బాబు. నాకు కూడా సిగ్గే. అయితే పంచేద్దాం, ఇద్దరు కళ్ళు మూసుకొని ముద్దు పెట్టుకుందాం. సరేనండి. సరే మూసుకో. ఏంటే మూత అడ్డు పెట్టావు? ఏమండి చేతి అడ్డం పెట్టారు ఏంటండి? ఏమండి దీన్ని ఇలా కాదండి, నన్ను చంపడం కాదే, నేను చంపుతా. నన్నే చేయొద్దు, చంపొద్దు. రాజా రాజా రోజా గారు. కానీ బామ్మని పెళ్లికి రమ్మంటే మనవరాలు పెళ్లి జడపటం అనేది నాకు అర్థం కాలేదు. అలా ఎంట పడితే ఏమవుతాడు మనవడు పాపం? బాగుంది, సరదాగా అనిపించింది. నాకు బాబు సార్ బాగుంది, బాగా ఎంటర్ చేసి. సెంటర్ తెచ్చా, జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు పసుకొచ్చా. మీ ఆవిడ కొట్టుకోవడానికి దుబాయ్ నుంచి సెంటు తెచ్చారా? ఇది కొట్టుకోవడానికి దుబాయ్ దాకా ఎందుకు? మన బాబాయ్ గారి కొట్లో పత్తి పురుగులు కొడతారు కదా, ఆ మందు కొడితే చాలు. ఊరుకోండి, అది హానికరం కదండి. ఏది పెళ్ళాం కంటే హానికరమా? నేను ముందు కూర్చుంటాను, మీరు వెనకాల కూర్చోండి. ఎందుకు? మీ ఇద్దరు కలిసి బ్యాంకాక్ వెళ్ళండి, మేము ఇంటికి వెళ్తాం. నిన్ను కాదే మీ నాన్న నానాలి. ఏమండి తిడితే నన్ను తిట్టండి, మా వాళ్ళు ఏం చేశారండి? టీవీ చెడిపోతే టీవీని తిడతావా, టీవీ కంపెనీ అని తిడతావా? అదేదో సినిమాలో ఆమెని జగన్ బాబు గారు రోజా గారికి అమ్మేటట్టు నువ్వు నన్ను రష్మి కమ్మేది, నీకు దండం పెడతా. రీసెంట్ గా నువ్వు సంబంధంకి వెళ్ళావు కదా, ఏమైంది? వద్దని చెప్పేశాను రా. యారా ఏమైంది? అమ్మాయికి అన్నదమ్ములు ఎవరు లేరట. అన్నదమ్ములు లేకపోతే మనకెందుకు? లేడు సంబంధం ఏమైంది? వెళ్ళే వాళ్ళు 8th వండర్ అడుగుతున్నారు నన్ను. 8th వండరా? అవును. అంటే పిల్ల పాపన కనిపించాలంట ఆవిడ చేత. వాకింగ్ స్టైల్ ఒకటి మార్చుకోవాలి మనం. ఏదో ఒకసారి వాకింగ్ చేయి. ఇది లెగ్గకూడదు పైకి. ఇట్లా జోబులో చేయట్టుగా అయిపోన్నాడు, లోపల పెట్టుగా ఇప్పుడున్నాడు వెనకరా. నమస్కారం అండి. రూమ్ కి రెంట్ మేము కట్టుకుంటాం. మీరు కట్టుకోవడం ఏంటి సార్? రాకరాక వచ్చావు మరి, మేము కట్టకపోతే ఇంకా. ఏమే ఎక్కడున్నావు? అలా రాదండి, ఇప్పుడు వస్తుంది. దగ్గర దగ్గర పేస్ట్ ఎక్కడ పెట్టావే? పేస్టే నీ బతుకు. అది చూడు, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు, కారం, మిరియాలు, ధనియాలు, అల్లం ఇవన్నీ ఉన్నాయా? ఇవ్వు. మెత్తగా శుతిమెత్తగా ఉండే ఇడ్లీలు ఎలా తయారు చేసుకోలో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు చెప్తున్నారు చూడు, అది నాకు కావాలి. ఇప్పుడు చిన్న బ్రేక్.
పశువులు అంటే మాకు ప్రాణం, వాటిని మేము పసిపిల్లల్లా చూసుకుంటాం.